నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాల ఓపెనింగ్ కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అదనపు భవనాలు, విద్యార్థుల భోంచేయడానికి డైనింగ్ హాలు ప్రారంభించారు. ఇక బడిబాటలో భాగంగా ప్రభుత్వం విద్యారంగంలో ముందుండి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఉన్నతమైన హోదాలో ఉన్నారని ఆయన తెలిపారు. టీచర్లు ఉండరు, కాకపోతే కొంచెం ఈ డ్రెస్సింగ్ ఆంబియన్స్ కొద్దిగా ఉంటుంది. అది కూడా ఇంకా చాలా స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు ఇంకా రేట్ల కిందనే నడుస్తున్నాయి. వాళ్ళకు స్కూల్ బిల్డింగ్స్ కూడా సరిగా లేవు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ అనేసరికి ఏదో ఫ్రీ అనే ఒక ఉచిత విద్య అనేది దానికి కొంచెం వాల్యూ తక్కువ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి మీరందరూ కూడా, పేరెంట్స్ అందరు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మనం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనము అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఏం చేసామంటే దాంట్లో ప్రిన్సిపల్ గారిని, అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఈ 5 క్లాసుల నుండి ముగ్గురిని